లెట్స్ గో టు కొలెషన్స్ 2:13కి వెళ్దాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండి. అంటే ఏంటి? నువ్వు తప్పు చేసావు, అది నీకు ఎలా ఉంటుందంట? విరోధముగా ఉంటుంది. దేవుడు నీకు ఏదైనా ఒక అభిషేకం ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకునే అభిషేకం, ఏదైనా ఒక తలాంతు, డాక్టరు, ఇంజనీరు, ఆర్కిటెక్టు, లేకపోతే సేవలో వాక్యాన్ని బోధించడము, అద్భుతాలు చేయడము, ఇటువంటివి వరాలు ఇచ్చాడు అనుకోండి, ఒక అభిషేకం ఉందనుకోండి. ఒకవేళ నువ్వు నీ ప్రార్థనా జీవితంలో నుంచి నువ్వు తప్పిపోయి పాపములో పడిపోతే ఈ అభిషేకం ఉంటుందా పోతుందా? అంటే ఆ పరిస్థితిలో ఉండదన్నట్టే అనిపిస్తుంది. అందుకే అలా వస్తుంది. ఎందుకు అలా మాట్లాడతారంటే, వాళ్ళు ఎప్పుడైతే ఆ బలహీనతలోకి వెళ్ళిపోయి ఆ పాపంలో ఉంటారో, ఆ చీకటి వాడిని కమ్ముకొని నాకు అభిషేకం పోయింది అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మళ్ళా ఆ మనసాక్షితోటి మళ్ళా వాళ్ళు ఆ ప్రార్థన చేయలేరు. అసలు యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? పాపం తీయడానికి అంటారు. కరెక్టే, పాపం క్షమించడానికి, కరెక్టే. కానీ అన్నిటికి వేరుకి వెళ్ళాం అనుకోండి, అందుకని నీ మనసాక్షి కూడా నీ మీద నేరం మోపుతుంది. వ్రాతపూర్వకమైన ఆజ్ఞ, అది తప్పు చేసావు, నువ్వు అది చేయకూడదని చేసావు. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, మనకు విరోధముగా పత్రము. ఇప్పుడు ఈ పత్రం, ఆ పత్రమే పాపం. ఇప్పుడు చిన్నపిల్లడు ఉంటాడు, వాడు తప్పు చేస్తాడు, అబద్ధం ఆడతాడు. అరే అబద్ధం ఆడని ఎప్పుడన్నా వచ్చి మమ్మీకి సారీ చెప్తాడా? వాళ్ళు ఇంకో అబద్ధం ఆడతాడు. అఫ్ కోర్స్ వాడు మనసాక్షి ఎదగాలి. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగా, మన మీద ఏంటి ఇప్పుడు? ఆజ్ఞ అతిక్రమము పాపం. ఆజ్ఞ లేకపోతే ఏమవుతుంది? దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రములను, మనకు విరోధముగా ఉండే పత్రము ఏంటి? పత్రం. ఎవరిని కొట్టాడు ఆయన? నీ కొరకు మేకులు కొట్టి చనిపోయాడు ఆయన. ఎవరిని కొట్టాడు మేకులతోటి? పత్రాన్ని. ఎందుకంటే నీ శత్రువు ఎవరు? పత్రం. నీ ప్రాబ్లం ఏంటి? ఆ పత్రం. నువ్వు అందరూ ఆ పత్రాన్ని పట్టుకొని ఖండిస్తున్నారు కదా, ఆ పత్రాన్ని పట్టుకొని నువ్వు ఖండించుకుంటున్నావు, ఆ పత్రాన్ని పాటించాలనుకుంటున్నావు. ఆ పత్రం పాటించకపోతే నీకు ప్రాబ్లము. అయితే ఈయన ఏం చేశాడంట? ఆ పత్రాన్ని మేకులతో కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మేకులతో సిలువకు కొట్టి, దేన్ని? సిలువకు. పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, అరణ్యములో ఒక చెయ్య వ్రాత వ్రాసింది, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములను క్షమించడం అంటే ఇక పత్రాన్ని సిలువ కొట్టేసినప్పుడు ఇక నీకు జీవితకాల క్షమాపణ ఉంది నీలో. యువర్ లైఫ్ టైమ్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. అంటే నువ్వు చేసినప్పుడల్లా కాదు, పత్రాన్నే తీసేశాడు. ఇక నువ్వే అవతల చూసుకొని మనసాక్షిని వృద్ధి చేసుకొని ప్రార్థన చేసి చక్కగా నీ రూట్లో నువ్వు వెళ్ళిపోవాలి, ఎవరిని కొద్దుకుండా. అవతలోడికి అవకాశం ఇచ్చి నువ్వు ముందెళ్ళు అని ప్రేమిస్తూ వెళ్తే గీత కూడా గీసుకోదు. సో ఎంతమంది ఉందని మీ పాపాలు క్షమించబడ్డాయని. ఇప్పుడు ఎంతమంది మీ పాపాలు క్షమించబడంలో ఉండేటువంటి మర్మాన్ని తెలుసుకున్నారు? అంటే పత్రం తీసేస్తే నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా క్షమించినట్టా కాదా? హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ఆర్డినెన్సెస్ దట్ వేర్ అగైనెస్ట్ us. అసలు ఇది అగైనెస్టా మనకి? కాదు, మన మంచి కొరకు. నువ్వు చెడు చేయొద్దు అని చెప్పినటువంటివి మన చెడు కొరక, మంచి కొరక? మరి దేవుడు ఆ మంచిని ఏ రీతిగా మన జీవితంలో నెరవేరుస్తాడు? పరిశుద్ధాత్మ ద్వారా నెరవేరుస్తాడు. అందుకే నీ మీద ప్రార్థన అనే కాడి పెడతాడు, వాక్యం అనే కాడి పెడతాడు. ఇవన్నీ నీ అంత నువ్వు పెట్టుకొని ఆత్మ ద్వారా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. సంబడి గాట్ ఎ రెవల్యూషన్ ఆఫ్ ఫర్గివ్నెస్ టుడే. పత్రాన్ని తీసేసినప్పుడు అభిషేకం నీలో ఉంటుందా? ఒకవేళ ఆ వ్యక్తి అభిషేకం పోయింది అనుకుంటే ఉండి ఆ స్థాయిలోకి వెళ్ళి దాన్ని వాడుకోలేని పరిస్థితి. బికాస్ ఆఫ్ టూ మచ్ సిన్ యూ కెనాట్ యూజ్ దట్ అనాయింటింగ్, బట్ ఇట్ ఈస్ దేర్. అవునా కదా? పాపం వల్ల వచ్చి జీతం, ఒకవేళ నువ్వు ఇంకా త్వరగా చనిపోతావు, కానీ అభిషేకంతో చనిపోతావు. ఒక వ్యక్తిలో వ్యాధి ఉంటే అభిషేకం పోతుందా? మరణకరమైన వ్యాధి ఉందనుకోండి, ఆ వ్యక్తిలో అభిషేకం పోతుందా? పోదు. ఆ రాజుని తిడతాడు, ఆ రాజేమో ఏడుస్తూ ఉంటాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎలాగ మా దేశానికి ఆ శత్రువు వస్తే, ఈ శత్రువు వస్తే మా పరిస్థితి ఏంది అని రాజు బాధపడుతుంటే, అదే చెయ్యి రాజా, ఇదిగో ఈ బాణం తీసుకొని కొట్టు అంటే ఏడుస్తూ 3 సార్లు కొడతాడు. తర్వాత ఈయన కొంచెం వ్యాధిలో బలం తెచ్చుకొని రాజుని పిచ్చి తిడతాడు. ఏమని తిడతాడు? నా శరీరం బలహీనత చూసి నువ్వు నా అభిషేకం లేదనుకుంటున్నావా? శత్రువుని కొట్టలేదనుకో, నువ్వు గనక బాణంతో కసిగా శత్రువుని 10 సార్లు కొట్టుంటే వాడు మళ్ళీ నీ జీవితకాలం నీ మీదకి యుద్ధానికి రాడు. సమ్ టైమ్స్ ఇన్ దర్ వీక్నెస్, ఇన్ దర్ డిసీజ్ ఆల్సో దే కెన్ ఇంపార్ట్ యూ మోర్ స్ట్రెంగ్త్ ఈవెన్ బిఫోర్ దే వర్ హెల్త్, దే వర్ సిక్.
అంటే వారు వ్యాధి కలిగి ఉన్న దానికంటే ఆరోగ్యం కూడా ఒక్కోసారి వారు వ్యాధిలో వెళ్ళిపోతున్నారు కనుక ఆ రాజుకి ఇంకా గొప్ప అభిషేకం ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. శత్రువు మళ్ళీ లేవకుండా చితగొట్టేసి అభిషేకం అంటే మనోడు 3 సార్లు కొడతాడు, టక టక టక. 2వ రాజులు 13:14. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొని అతను అంటున్నాడు, నువ్వే నాకు ఆధారం, సమస్తము నువ్వు వెళ్ళిపోతే ఎలాగని బాధపడుతుంటే అప్పుడు ఎలీషా ఇలా చెప్తున్నాడు, వింటిని బాణములను తీసుకొని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొని. ఇప్పుడేంటి తీసుకోమంటున్నాడు? సరే తీసుకొని వచ్చాడు రాజు. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియన్లు నాశనమగినట్లు నీవు ఆఫెకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు 3 కొట్టి మానెను. అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మార్లైనను 6 మార్లైనను కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు 3 మాత్రమే సిరియన్లను ఓడించదు అని చెప్పాను. చూసారా, అందుకే మనం చూసేదాన్ని బట్టి మనము అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. దేవుడు విడిచిపెట్టేశాడేమో, నేను ఈ లోయలో పడిపోయాను, ఈ పాపంలో పడిపోయాను, ఈ వ్యాధిలో పడిపోయాను, ఇందులో విడిచిపెట్టేశాడేమో. నో 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 నో, గాడ్స్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ అండ్ గాడ్స్ నెవర్ గోయింగ్ టు లీవ్ యూ. రిమెంబర్ ద లాంగ్వేజ్. ఓకే, సో ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్. అందుకే అగాధలోయ గుండా వెళ్తున్న ఆయన మనతోటి తోడుగా ఉంటాడంట. ఎవరైతే ఈరోజు వాక్యం వింటున్నారో, మీరు వెళ్తున్న మహాశ్రమలన్నీ టెంపరీయే, మీరు వాటిలోంచి బయటకు వచ్చేస్తున్నారు. దావీదు అగాధలో నుంచి వచ్చేసాడా లేదా? తోడుగా ఉన్నాడు. చనిపోయాడా? కాలిపోయాడా? సమస్తాన్ని పోగొట్టుకున్నాడా? నో, హీ కేమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ అండ్ సాట్ ఆన్ ద థ్రోన్. అగాధలోయ నుంచి బయటకు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. మళ్ళా 2వ తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూసారా, ఎందుకు భయాన్ని అధిగమించాలా అంటే ఆ లోయలో ఉన్నప్పుడు కూడా అధిగమించాలంట భయాన్ని. ఏమని? నేను విజయవంతంగా బయటకు వచ్చేస్తాను, దేవుడు నన్ను ఆదరిస్తాడు, ఐ విల్ కమ్ అవుట్, ఐఎమ్ కమింగ్ అవుట్ సక్సెస్ఫుల్లీ. కొంతకాలం ఏడుపు వస్తుంది, బాధ వేస్తుంది, వేదన వేస్తుంది, భయం వస్తుంది. సో దీస్ ఆర్ ద డేంజర్స్. అందుకే ఆ వాక్యాన్ని ధ్యానించాలి. ఇప్పుడు ఈ మొదటి ఫలాలు తయారీ కొంచెం కష్టం. ఇందులో కొంచెం చాలా నేర్చుకోవాలి మనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. సమ్టైమ్స్ హీ మేక్స్ అస్ గో త్రూ సమ్ థింగ్స్. అందుకే ఆ టైంలో మనకి వాక్యం కావాలా. మనము భయపడుతూనే ప్రార్థన చేయాలా, భయపడుతూనే వాక్యం చదవాలా, భయపడుతూనే మనము ఉపవాసం ఉండాలా. తర్వాత నెమ్మదిగా వాటి నుంచి బయటకు వచ్చేసి ఒక చక్కటి పాజిటివ్ మాట నీ నోట్ల నుంచి బయటకు వస్తుంది. సో గాడ్ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ యూ టు ఫైట్ యువర్ ఫియర్స్. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నీ భయాలను అధిగమించాలని కోరుకుంటాడు. దేని విషయమై భయపడుతున్నావు, ఏ విషయం భయపడుతున్నా సరే, హీ వాంట్స్ యూ టు ఓవర్కమ్ దట్. నీ జీవితాన్ని దేవుడు ఘనముగా ఆశీర్వాదకరంగా ముగిస్తాడు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఏ ఏ విషయాల్లో వాళ్ళు బాధపడుతున్నారో, ఇదిగో ప్రభువా, ఆ బాధను తీసివేసి వారికి స్వస్థత దయచేయండి. లార్డ్ జీసస్, టుడే ఈ భయాలన్నింటినీ నీ చింతల్ని నీ మీద వేస్తున్నాము నాయన. నువ్వు ఆ భయాల్ని తీసివేస్తావయ్యా, మాకు ధైర్యాన్ని ఇస్తావు, మమ్మల్ని ఎన్నడూ విడవను ఎడబాయనన్నావు ప్రభువా. నీ నామం ఎరిగిన నీ యొక్క బిడ్డలకు మరి విశేషముగా వారితో తోడుగా వాళ్ళని ఆశీర్వదిస్తావు నాయన. వారి కష్టాల్లోంచి అగాధలోయలోంచి బయటకు తీసుకొచ్చి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తావు నాయన. నీకు వందనాలు. వారిని ఆశీర్వదించి వారి పిల్లల్ని ఆశీర్వదిస్తావు. పరిపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.